अस्सलामुअलैकुम आदाब, मैं खुज़र याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कम उम्रियों की शादियों की हौसला अफजाई ना करने की हिदायत, चाइल्ड प्रोटेक्शन ऑफिसर राजेंद्र प्रसाद का बयान। शादी से कब्ल उम्र की तस्दीक, दस्तावेज़ात की जाँच की ताकीद। रोड सेफ्टी वीक के तहत CPR फर्स्ट एड पर आगाही प्रोग्राम। जान बचाने में CPR का किरदार कलीदी, SP अखिल महाजन। BJP MP तेजस्वी के बयान पर कांग्रेस कायदीन का धरना। तेलंगाना अवाम से फौरी मुआफ़ी का मुतालबा। चना खरीदारी रोकने पर किसान सड़कों पर, हुकूमत हर दाना खरीदे, किसानों का मुतालबा। और अब ख़बरों की तफसील। कम उम्र की शादियों की हौसला अफजाई ना की जाए और उसकी रोकथाम के लिए सबको कोशिश करनी चाहिए। ये बात आदिलाबाद ज़िला चाइल्ड प्रोटेक्शन ऑफिसर राजेंद्र प्रसाद ने कही। हफ्ते के रोज़ बाल रक्षक भवन में पुजारियों के लिए एक आगाही प्रोग्राम मुनक़्क़िद किया गया। इस मौके पर शूर NGO की जानिब से तैयार करदा पोस्टरों की रूनुमाई की गई। इन्होंने कहा कि अच्छे मुहूर्त के बहाने उम्र देखे बग़ैर शादी करने की कोशिश की जाती है, इसलिए हुकूमत की हिदायत के मुताबिक ऐसी शादियों को रोकना ज़रूरी है। इन्होंने कहा कि पुजारियों की बात लोग मानते हैं, इसलिए शादी से पहले उम्र की तस्दीक लाजमी की जाए। कम उम्री में शादी से सेहत और जहनी मसाइल पैदा होते हैं। पुजारियों ने भी यकीन दिलाया कि वो इसके खात्मे में ताउन करेंगे। ఇప్పటికి 75 సంవత్సరాలు అయిపోయింది, మన స్వాతంత్రం వచ్చింది, సంవత్సరాలు అయినా మళ్ళీ బాల్య వివాహాలు జరగడం ఏంటి? ఇది అసలు ఇప్పటి నుంచి జరగకుండా ఉండడానికి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 99 రోజుల ప్రోగ్రాం కూడా ఉంది. ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో భాగంగా మన ప్రతి గ్రామంకి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కలిసి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్గా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 90 నుంచి 92 విలేజెస్కు మనం చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజెస్గా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఇంకా కొన్ని రోజులలో అవన్నీ కూడా ప్రతి గ్రామం కూడా బాల్య వివాహ రహిత గ్రామంగా కావాలి. మన ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా బాల్య వివాహం జరగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఒకవైపు జరుగుతున్నాయి. రేపు ఒకరోజు అక్షయ తృతీయ ఉంటుంది కాబట్టి ఆ రోజు మంచి ముహూర్తం ఉన్నదని పిల్లలు చిన్న పిల్లలను చూడకుండా, అంటే ఏజ్ చూడకుండా కూడా కొంతమంది పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని గురించి స్టేట్ ఆఫీస్ నుంచి మనకు ఉత్తర్వులు రావడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే పెళ్ళిళ్ళు జరిగేటువంటి ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలలో మరి బాల్య వివాహం జరగకుండా చూడడానికి మరి అందరికీ అవగాహన కల్పించాలని ఈరోజు బాల్ వివాహ ముక్త్ భారత్ కింద ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి గ్రామాన్ని ఈ సర్టిఫికేట్ ద్వారా, ఎందుకంటే అందరికీ అవగాహన కల్పించాలి, అందరు తెలుసుకోవాలి. బాల్య వివాహం ఆ గ్రామ పంచాయతీలో ఉంటుంది. అక్కడ ఈ గ్రామ పంచాయతీ బాల్య వివాహం లేనటువంటి గ్రామ పంచాయతీగా పెడుతున్నాం. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా ఎవరు ఆలోచన కూడా పెళ్లి అంటే చైల్డ్ మ్యారేజ్ అనేది ఆలోచన కూడా వాళ్ళకు రాకూడదు। हादसात के दौरान जान बचाने में CPR अहम किरदार अदा करता है। ये बात जिला SP अखिल महाजन IPS ने कही। अलाई मुहिम के तहत रोड सेफ्टी पर आगाही प्रोग्राम जारी है। इस सिलसिले में पुलिस AR हेडक्वार्टर में रिम्स डॉक्टरों की जानिब से डायल 100 ब्लू कोट और दीगर अमले को CPR फर्स्ट एड की तरबियत दी गई। SP ने कहा कि गोल्डन और में फौरी तिब्बी इमदाद से जान बचाने के इम्कानात बढ़ जाते हैं। इन्होंने हिदायत दी कि CPR से कबल मरीज़ की हालत चेक करें और दिल बंद होने पर ही CPR करें। మెయిన్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంత స్పీడ్గా రెస్పాండ్ అయితే దాన్ని గోల్డెన్ మినిట్స్ అంటారు. ఇక్కడ కట్టేసి ఏదైనా పట్టిలకి కడితే పెట్రోకార్స్ బ్లూ కోడ్స్ ఎవరు చేయకపోతే మీరు వెంటనే ఫోన్ చేయాలి. మీకు వేరే వాళ్ళని బతికేయడానికి సో సమతలంగా ఉన్న ప్లేస్లో ఉన్నాడా లేదా కాన్షియస్గా ఉన్నాడా. సో మనం నార్మల్ ఏం చేస్తామంటే భుజాల మీద తట్టి పేషెంట్లు అన్ని రెస్పాండ్ అవుతారు అని చూస్తాం. సో భుజాల మీద తట్టి అతని పేరు పిలవండి, లేకపోతే హలో అంకులో అన్నానో తమ్ముడు అని పిలిచి వాళ్ళని చూడండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు పలికిరు అని అంటే కాన్షియస్గా ఉన్నారు అని అర్థం. కొంతమందికి ఏమవుతుందంటే బ్రెయిన్కి సడన్గా కంకషన్ వల్ల నరాలు అనేటివి పల్సేషన్ అనేవి పోతుంది. సో అలా చూడాలి ఒకటే టైంలో సేమ్ టైం. ఈ ప్రెషర్ కిందికి పైకి ఇస్తూ ఉండాలి. ఈ ప్రెషర్ మన షోల్డర్స్ నుంచి రావాలి. అండ్ ఈ ఎల్బోస్ అనేటివి
స్ట్రైట్ ఉండాలి. సో ఇవన్నీ ఏంటి 60 సెకండ్స్కి 100 to 120. 100 to 120 ఏంటంటే మనం నార్మల్గా ఉన్నప్పుడు మన హార్ట్ గుండె కొట్టుకునే రేట్ అనమాట. సో ఆ రేట్లో నువ్వు పైనుంచి గుండె కొట్టుకోవడానికి సపోర్ట్ చేస్తున్నావు. సో విత్ ఇన్ ఇమ్మీడియట్గా 3 to 4 minutesలో ఇది స్టార్ట్. వాళ్ళు అదే చేస్తారు. पहले पूछना है पर नहीं आ रहा अरे ब्रीथिंग देना था. చార్జ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ నువ్వు 108 అంబులెన్స్ కాల్ చేయి, లేకపోతే ఎవరైనా అనేది 30:2 చేయాలి. అంటే నిమిషానికి చిన్న పిల్లలు కూడా స్కూల్స్ వాళ్ళు కూడా అది కల్చర్ స్టార్ట్ అయింది, వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో మీరు కూడా ఇది నేర్చుకోవాలి. చాలా ఇది ఈజీ, ఎంత డిఫికల్ట్ లేదుగా ఉన్నా. ఇక్కడ అందరు సీనియర్ ఏఎస్ఐ ట్రైన్డ్ ఉన్నారు నాకు అనిపిస్తుంది. సో వీళ్ళే అందరికీ తెలుసు. సో మీ యంగ్ పిల్లలకి చాలా ఈజీ నేర్చుకోవాలి. ఈ డాక్టర్ గారు అండ్ అంబులెన్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం జనరల్గా అప్పుడప్పుడు ఓవర్ ఎంథూజియాజంలో కొంతమంది అవసరం లేదు కూడా వాళ్ళు చేస్తారు. సో అట్లా కూడా జరగకూడదు. మేబీ ఫోటోగ్రఫీ ఏమైనా రీజన్ వల్ల, బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అవసరం ఉందా లేదా. అవసరం ఉంటే ఇవ్వాలి, లేకపోతే 108 ఫోన్ చేసి అంబులెన్స్ పిలిచి అంబులెన్స్లో షిఫ్ట్ చేయాలి. ఇది కాకుండా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక రాహవీర్ ఒక స్కీమ్ కూడా లాంచ్ చేశారు. ఇది కూడా మీరు అందరు వైరల్ చేయాలి. ఈ యాక్సిడెంట్ విక్టిమ్స్కి హెల్ప్ చేస్తే, వాళ్ళ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ వస్తుంది, వాళ్ళకి అప్రిసియేషన్స్ కూడా వస్తుంది. 25,000 రూపాయలు పైసే भी मिलेंगे. సో ఇది మనం చేంజ్ చేయాల్సింది. ఇది అంటే అన్ని ఇప్పుడు మనం అన్ని మైండ్ సెట్లో ఉండిపోయినాయి. దట్ యాక్సిడెంట్ విక్టిమ్ హెల్ప్ చేస్తే పోలీస్ కేసు అవుతుంది. నేను ఇప్పుడు పోలీస్లో ఉన్నాను, మేబీ నేను పోలీస్లో లేదు, నేను కూడా మేబీ హెల్ప్ చేయను. అరే అనవసరం పోలీస్ కేసు అవుతుంది, ఎందుకు చేయాలి, మేబీ అట్లా ఉండొచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఇది మనం మైండ్ సెట్ చేంజ్ చేయాల్సింది. ఈ స్కీమ్ గురించి మీరు అవగాహన ఇవ్వాలి మీ పేరెంట్స్కి, పిల్లలకి, అందరికీ చెప్పాల్సింది. కాకుండా ప్రతి హాస్పిటల్కి కూడా ఇప్పుడు సెంటర్ నుంచి ప్రతి హాస్పిటల్కి రెస్పాన్సిబిలిటీ. దానిలో ఏం లేదు దట్ ఆ హాస్పిటల్ ఈ స్కీమ్లో ఉండాలా, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఏం లేవు. ఒక ఖర్చు మేబీ అది కూడా 25,000 అనుకుంటున్నాను. అంతవరకు వాళ్ళు ఫ్రీగా యాక్సిడెంట్ విక్టిమ్స్కి ఖర్చు చేయాలి. తర్వాత సెంటర్ నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. అది కూడా ఒక సెంటర్ నుంచి ఒక స్కీమ్ లాంచ్ అయింది. సో ఇట్లయినా చిన్న చిన్న సిపిఆర్ ఉండొచ్చు, ఆటోమేటిక్ ఈ డిఫిబ్రిలేటర్ ఉండొచ్చు. అందరికీ అవగాహన ఉండాలి. దయచేసి ఇది తీసుకోండి. ఎవరెవరు ఇప్పటివరకు చేయలేదు, ఫిజికల్గా ప్రతి ఒక్కరు చేసి వెళ్ళాలి. ఇంకొక మంచి చెప్పారు, జనరల్గా ఇట్లా మనం చెప్తున్నాము, ఇట్లా ఫిజికల్గా ఒక్కరికి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది దట్ ఆ వేన్ మీకు అర్థమవుతుందా, అర్థం రావట్లేదా. बुज़ुर्गों के लिए डे केयर और प्रणाम सेंटर के ज़रिए हुकूमत सहूलियात फ़राहम कर रही है। अफसरान ने हफ्ते के रोज़ मरकज़ का दौरा किया और सहूलियात का जायज़ा लिया। इन्होंने बुज़ुर्गों के साथ कैरम और शतरंज खेलते हुए वक्त गुजारा। अफसरान ने कहा कि मरकज़ बुज़ुर्गों के लिए नहायत मौज़ूं और पुरसुकून माहौल फ़राहम करता है। మన జిల్లా కేంద్రంలోని జిల్లా అధికారులు గౌరవనీయులు మనోహరరావు గారు, అదేవిధంగా సునీత మేడం గారు, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీరు ఈరోజు డే కేర్ సెంటర్కి వచ్చారు, ప్రణామ్ సెంటర్కి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకంటే చాలా బాగుంది. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉండడం, మళ్ళీ తర్వాత ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, క్యారమ్ బోర్డు, చెస్, అది మేము కొద్దిసేపు ఆడడం కూడా జరుగుతుంది. వయోవృద్ధులు ఉన్నా కానీ ఈ డే కేర్ సెంటర్ని ఉపయోగించుకొని వారు ఇక్కడ రోజు వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ మీరు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జిల్లా కలెక్టర్ శ్రీ రాజేష్ గారు అన్ని విధాల సదుపాయాలు కలిగజేస్తున్నారు కాబట్టి ఎప్పుడు వారికి మేము అంతా వయోవృద్ధులు రుణపడి ఉంటాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఒక చిన్న ఒక్క నిమిషం సార్, మా బిల్డింగ్ పరిస్థితి ఏమున్నది? చాలా ఎక్సలెంట్ సార్. ఓకే ఏమైనా ఉండదు స్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఇల్లు ఏమైనా ఉండొచ్చు, దాన్ని మెయింటెనెన్స్ నీట్నెస్ అదే అది ప్రశాంతత. మేము నిజంగానే వచ్చి ప్రశాంతత వస్తుంది. ఇది బాగాలేదనుకోండి, యాక్చువల్గా ఊరికే ఒక 2 minutes కొరకు వెళ్ళి ఇట్లా చూసి ఈరోజు మన వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దేశపాండే గారి కోరిక మేరకు ఈ సెంటర్ను మేము జిల్లాధికారులను సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు దేశపాండే గారు ఇక్కడ ఉన్న వసతుల గురించి కానీ, ఇక్కడ ఉన్న ఔషధ మొక్కల పెంపకం గురించి కానీ, లేదా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి క్రీడా సంబంధించినటువంటి చెస్ కానీ, క్యారమ్ బోర్డు కానీ, వయోవృద్ధులు ఈ ఎండాకాలంలో కానీ ఎక్కడైనా బయట తిరగకుండా ఇక్కడ కాలక్షేపం చేయడానికి చాలా మంచి వసతులు ఉన్నాయి. ఈ వసతుల్ని ఉపయోగించుకుంటూ ఈ వయోవృద్ధులందరూ మన సీనియర్ సిటిజన్స్ అందరూ ఇక్కడ జమై ఇక్కడ ఆటలు ఆడడం కానీ, లేదా మొక్కల్ని పెంచడం కానీ, ఒకరిని ఒకరు వారి మంచి బాగోగులు తెలియజేసుకోవడం కానీ, ఒకరి సుఖాలు ఒకరు పంచుకోవడం కానీ, ఒకే దగ్గర కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ సెంటర్ని వచ్చి విచ్చేసి ఇక్కడ ఉన్న వసతుల్ని ఉపయోగించుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మా తరఫున కూడా దేశపాండే గారికి మరియు వీళ్ళ కార్యవర్గానికి మరియు ఈ సెంటర్ని నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకులందరికీ మా జిల్లాధికారుల తరఫున ధన్యవాదాలు. एससी नौजवानों को रोज़गार के लिए दूध देने वाली गायें फराहम करने की दरख्वास्त की आखिरी तारीख में तौसीक कर दी गई। ये बात एससी कॉरपोरेशन के ईडी मनोहर ने बताई। इन्होंने कहा कि अहल अफराद 23 तारीख तक दरख्वास्त दे सकते हैं। आधार, आमदनी और ज़ात के सर्टिफिकेट के साथ मी सेवा के ज़रिए दरख्वास्त दी जा सकती है। ఎస్సీ యువత ఉపాధి కొరకు ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2026లో భాగంగా పాడి గేదెల గురించి మనము అప్లై చేసుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం నిన్నటితో ముగియడం వల్ల ఇంకా అందరి కోరిక మేరకు ఇట్టి అవకాశాన్ని 23వ తారీఖు వరకు పొడిగించడమైంది. కావున ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకుంటే వాళ్ళు 23వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్, పట్టాదారు పాస్బుక్ తీసుకొని మీ సేవా కేంద్రంలో వాటిని సమర్పించి దానికి సంబంధించిన దరఖాస్తుని ప్రింటౌట్ తీసుకొని సంబంధిత మండల కార్యాలయంలో సబ్మిట్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ఇట్టి దరఖాస్తులు మీరు మండల ఆఫీస్లో ఇచ్చిన వెంటనే మిమ్మల్ని మండల ఆఫీస్కి పిలిపించి మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్తో వాటిని వెరిఫై చేసి అక్కడి నుంచి మన జిల్లా కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. కావున ఎస్సీ యువత కానీ, ఎస్సీకి సంబంధించిన ఎవరైనా 1 ఎకరం నుంచి 3 ఎకరాల వరకు ల్యాండ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే. కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకోకుంటే వారికి ఇంకా అవకాశం పొడిగించబడింది. కాబట్టి 23వ తారీఖు లోపు అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సద్వినియోగాన్ని వినియోగించుకొని అందరూ లాభం పొందాల్సిందిగా కోరుతున్నాం. आर्य वैश्य संगम के कायदीन ने कहा कि हर साल की तरह इस साल भी वासवी कनैया जयंती तक़रीब शानदार अंदाज में मनाई जा रही है। आज से 26 तारीख तक मुख्तलिफ प्रोग्राम्स होंगे। हफ्ते के रोज़ मंदिर में तक़रीबात का आगाज़ हुआ, जहां बड़ी तादाद में भक्तों ने शिरकत की।
రండి बीजेपी एमपी तेजस्वी सूर्या के बयान पर रियासत भर में रद्द-ए-अमल जारी है। आदिलाबाद के बेला मंडल में कांग्रेस कायदीन ने एहतजाज किया। फैजुल्ला खान की क़यादत में शिवाजी चौक पर धरना दिया गया। इन्होंने मुतालबा किया कि तेजस्वी सूर्या को मुअत्तल किया जाए और वो तेलंगाना अवाम से माफ़ी मांगे। कायदीन ने कहा कि मुआफ़ी तक एहतजाज जारी रहेगा। नहीं मांगने के सूरत में आने वाले दिनों में तुम्हारा जरूर तेजस्वी सूर्यను వెంటనే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ तेजस्वी सूर्य తెలంగాణ ద్రోహి तेजस्वी सूर्य తెలంగాణ ద్రోహి तेजस्वी सूर्य తెలంగాణ ద్రోహి ఎంపీ तेजस्वी सूर्य సూర్యను వెంటనే ఎంపీ तेजस्वी సూర్యను వెంటనే ఈ రోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని మరి నాడు బ్రిటిష్ వారు ఇండియా పాకిస్తాన్ను విభజన చేసిరని అనడం చాలా సిగ్గుచేటు. ఇది 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దీనివల్ల దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రం అనేది 60 ఏళ్ల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థుల ఆత్మబలి విధానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చినటువంటి ఎంపీ तेजस्वी సూర్యను వెంటనే ఆయన యొక్క ఎంపీ సభ్యత్వానికి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తల్లి సోనియా గాంధీ. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణను చులకన చేసి మాట్లాడినందుకు మేము లోక్సభ ఎంపీ ఓం బిర్లా గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మన ఈ तेजस्वी సూర్యను వెంటనే సస్పెండ్ చేయాలా. ఎందుకంటే ఈరోజు దురదృష్టకరం ఏంటంటే 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రం నుండి కూడా तेजस्वी సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని స్పందించకుండా దద్దమల్ లెక్క వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని ఉన్నారు. ఇది చాలా తెలంగాణకి సిగ్గుచేటు. రాబోయే రోజులలో తప్పకుండా తెలంగాణ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. కానీ వాళ్ళు మౌనంగా ఉండి ఒక పక్క తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసి మాట్లాడినా కూడా వాళ్ళు ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. కాబట్టి రాబోయే ఇప్పుడు ఎన్నికలు ఏవచ్చినా కూడా తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరోసారి నేను ఈ तेजस्वी सूर्य हेच्चरिस्तुन्नानु। चना खरीदारी रोकने पर बेला मंडल के किसान सड़कों पर निकल आए। इन्होंने कौमी शाहराह पर धरना दिया। हुक्काम की यकीन दहानी के बाद धरना ख़त्म किया गया। किसानों ने मुतालबा किया कि हुकूमत हरदाना खरीदे। ఈరోజు మా మెయిన్ డిమాండ్ ఏం లేదు సార్. మాకు పెద్ద డిమాండ్ ఏం లేదంటే ఆడ ఉన్నటువంటి ట్యాక్స్ ఇస్తున్నారు. ఆడ ఉన్న వేసినటువంటి పంట తడుస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా సార్. జర అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏంటంటే వర్ష హలో సార్, నమస్తే సార్. అదే సార్, ఓకే ఓకే సార్. మీరు ఎట్టి పరిస్థితిలో సార్
आता हे सोमवार शिवाय జై జవాన్ శనగ పంటను వెంటనే రైతులు పండించినటువంటి శనగ పంటను ఈరోజు బేలా మండల కేంద్రంలో నేషనల్ హైవే మీద రైతులు ధర్నా చేయడం జరిగింది. దానికి మద్దతు ఈరోజు మేము తెలపడం జరిగింది. మా యొక్క రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే శనగ పంటను కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా దగ్గర 15 రోజుల నుంచి అక్కడ మనకు ఒక దగ్గర 3000 బ్యాగులు 15 రోజుల నుంచి తీసుకోకుండా ఇప్పటి వరకు మన బేలా మండలంలో 5600 ఎకరాలలో ఉన్న శనగ పంటని అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నటువంటి దాన్ని పట్టుకున్నా కానీ 40,000 క్వింటాళ్ళు ఇప్పటిదాకా మనం తీసుకోవాలి. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం ఇక్కడ 8,000 క్వింటాలు మాత్రమే తీసుకోవడం జరిగిందని వారి యొక్క అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా 20% కూడా తీసుకోలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే ఇప్పుడు 3,000 బస్తాలు అక్కడ మార్కెట్లో వేసి ఉన్నాయి. దగ్గర 15 రోజులు అయినా కానీ పంటను తీసుకోకపోవడం ద్వారా ఈరోజు ఈ పంటకు మా యొక్క రైతులు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన మేము ఎప్పుడు ఉంటాం, రైతుల కోసం పోరాడతాం. మా మీద కేసులైనా కానీ మేము భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు రైతులు ఏదైతే పోరాడుతున్నారో ఆ పంటను కొనుగోలు చేసేంత వరకు మేము ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. निर्मल ज़िले के कदीम श्री लक्ष्मी वेंकटेश्वर मंदिर में रूहानी तकरीबात का इनेकाद किया गया। सुबह सवेरे सुप्रभात सेवा और पाल की सेवा का एहतमाम हुआ। बड़ी तादाद में भक्तों ने शिरकत की। గౌరవ దేవరకొండ అధ్యక్షులు పాలక మండలి సభ్యులందరితో ఈరోజు చాలా శోభాయమానంగా ఆలయం వికసిస్తుంది. ఎందరో చైర్మన్లు వస్తారు. ప్రతి చైర్మన్ తన హయాంలో ఏదో చేయించాలని తపనతో వస్తారు పాలక మండలి సభ్యులతో పాటు చైర్మన్. కానీ భక్తుల యొక్క సదుపాయాలను గుర్తించుకొని భక్తులను గుర్తించిన నాడే ఈ సంఖ్య కొత్త ఆలోచనలతో అర్చకుల యొక్క అభిప్రాయాలను తీసుకొని మంచి కార్యక్రమాలను నిర్వర్తిస్తే దేవరకొండ దేవస్థానం అనేది ఈ నిర్మాణం నడిబొడ్డున ఉంది కాబట్టి ఒక మంచి ధార్మికమైనటువంటి శక్తి కేంద్రంగా మారి ఇక్కడికి వచ్చేటటువంటి చాలా మంది పిల్లలు వస్తున్నారు. పిల్లలందరూ కూడా భక్తి మీద మనము వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి చాలా మంచి ఆలోచన. ఇంకా ఈ సంఖ్య ఇంకా 3 అంతాలుగా పెరిగేస్తారు. శనివారం నాడు ఇక్కడ మంది పట్టే పరిస్థితి కాలేమని కూడా అనిపిస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆహార్దేశాలు కష్టపడే వెంకటేశ్వర స్వామి ఒక క్షేత్రం. వెంకటాద్రి అని కూడా అంటారు, వెంకటాచలం అని కూడా అంటారు. మనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంత పవిత్రంగా మనం
పోలీసు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రదక్షిణలు కానీ అక్కడ సేవాకాలం కానీ మనం గడిపేసి వస్తామో అట్లాగే ప్రతి నిత్యము ఈ గ్రామంలో ఉన్న దేవరకొండ దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతివంతమైన రోజు ఏది శనివారం నాడు. శనివారం నాడు 7 ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? ఎందుకంటే 7 వారాల వ్రతం ఇంతకు ముందు ప్రతి శనివారం చేసేవాళ్ళు, అలా 7 వారాలు చేసేవాడు. ఆ 7 వారాలు ఇప్పుడు చేసుకునే అవకాశం లేదు కావున వాళ్ళకి అందుకే ఆ ఫలితం దక్కడానికి 7 ప్రదక్షిణాలు చేసిన వల్ల 7 ప్రదక్షిణాలకు ₹1 ఎందుకు చెల్లించాలి అంటే 7 ప్రదక్షిణాలు చేసి ₹1 చెల్లిస్తే భగవంతుడి పేరు మీద మనము 7 వారాల వ్రతం చేయలేకపోయినా కానీ ఆ స్వామివారి కైంకర్యానికో లేకపోతే స్వామివారి निर्मल ज़िले के भैंसा में हनुमान दीक्षा प्रोग्राम शानदार अंदाज में मुनक़्क़िद हुआ। एमएलए रामाराव पटेल बतौर मेहमान ख़ुसूसी शरीक हुए। स्वामी जी के भक्तों को दीक्षा के उसूल बताए। मुक़र्रिरीन ने कहा कि ऐसे प्रोग्राम समाजी हम आहंगी को फ़रोग़ देते हैं। ప్రతిష్టలో కుంభాభిషేకం 7 రోజులు ఆపకుండా హనుమాన్ చాలీసా పారాయణాలు రథయాత్ర కానీ ఇక్కడ బైసా లింగంలో రథయాత్ర వచ్చింది కదా, మీ అందరూ మీ గ్రామానికి మీ ప్రాంతానికి రథం వచ్చింది కదా, రథం వచ్చిందా దర్శనం చేసుకున్నారు కదా. మరి ఆ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 108 గ్రామాల సందర్శన. ఈ 108 ముఖ్యమైన గ్రామాల సందర్శన కులాలు మతాలు అంటరానితనాలు దూరం చేస్తూ ఈ మన సనాతన ధర్మ రక్షకుడుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా మరి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో వారిని ఎన్నుకున్నారు. మరి మరొక భారతదేశం స్వాతంత్రం తర్వాత మనము కొంత పాశ్చాత్య దేశంలో ఏదైతే నడకలు ఉన్నాయో అటువంటివి పోతున్నామని దుర్గా ప్రసాద్ అటువంటి స్వాములతో ఇంకా ఎందరో స్వాములు మన దేశాన్ని పుట్టి ఈ పాశ్చాత్య ఏదైతే నడక ఉంది అది తీసుకుపోకుండా మన హిందూ సంస్కృతి ఏదైతే ఉంది, హిందూ సమాజంలో ఏదైతే నడక ఉంది అది పాటిస్తారా, హిందూ ధర్మాన్ని పాటిస్తారా, సనాతన ధర్మాన్ని పాటిస్తారని ఇటువంటి మహామానులు ఈ రోజు మన దేశంలో పుట్టిన దానికి మనం ఇంకా మన సంస్కృతి చాలా ముంగట అవుతున్నాం. మా నియోజకవర్గంలో చూస్తే ఒక 20 సంవత్సరాల కింద చూస్తే హనుమాన్ దీక్ష లేకుండా, అయ్యప్ప దీక్ష లేకుండా, శివ దీక్ష లేకుండా, సేవాలాల్ మహారాజ్ దీక్ష లేకుండా, కానీ ఈ రోజు చూస్తే చాలా మన భక్తి భావంతో మనమందరూ ఈ రోజు ఏదైతే హనుమాన్ దీక్ష తీసుకున్నారో 21 రోజు అనుకోండి, 41 రోజు అనుకోండి, కొండగట్టు దీక్ష, తర్వాత విజయవాడ దీక్ష అన్ని మనం ఏదైతే చేసుకుంటున్నామో అన్ని విధాలుగా పాటించుకొని 41 రోజులు ఏదైతే పాటిస్తాం మనం జీవితం అంతా అటువంటి పాటిస్తే మన దేశం, మన కుటుంబం, మనం అందరం బాగుంటామని మీకు అందరికీ నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీక్షా టైంలోనే మనం ఇటువంటి చేసుకుంటాం. మన దీక్ష గంగానే యథాతథ అంటే ఎట్లా ఉన్నా అట్లనే నడుపుతాం. అదొకటి మీకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీకు పాదాభివందనం చేస్తూ అదేవిధంగా దీక్ష తీసుకున్న స్వామీజీలకు కూడా పాదాభివందనం చేస్తున్నాము. ఈ సమావేశంలో మన కొత్తగానే మున్సిపల్ చైర్మన్ కూడా ఎలక్టెడ్ అయ్యాడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కూడా వచ్చారు. మండలి నుంచి కూడా మండలి నుంచి మన అఖిల భారతీయ నుంచి స్వామీజీ వచ్చిన అందరి స్వామీజీలకు నా తరఫున। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कम उम्रियों की शादियों की हौसला अफजाई ना करने की हिदायत, चाइल्ड प्रोटेक्शन ऑफिसर राजेंद्र प्रसाद का बयान। शादी से कबल उम्र की तस्दीक, दस्तावेज़ात की जांच की ताकीद। रोड सेफ्टी वीक के तहत CPR फर्स्ट एड पर आगाही प्रोग्राम। जान बचाने में CPR का किरदार कलीदी, SP अखिल महाजन। बीजेपी MP तेजस्वी के बयान पर कांग्रेस कायदीन का धरना, तेलंगाना अवाम से फौरी मुआफ़ी का मुतालबा।
चना खरीदारी रोकने पर किसान सड़कों पर, हुकूमत हर दाना खरीदे, किसानों का मुतालबा। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।